బాక్సాఫీస్ దగ్గర రెండో వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం స్లో డౌన్ అయిందని చెప్పాలి. ఉన్నంతలో పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్లను సాధిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే ఇంకా చాలా దూరమే ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నంతలో సినిమా ప్రస్తుతం సాధించిన కలెక్షన్లను చూసుకుంటే 12వ రోజు 6 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా 13వ రోజు 5 లక్షల రేంజ్ లో షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా 7 లక్షల రేంజ్ దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ గా 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 3.21 కోట్లు, సీడెడ్ లో 80 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 3.35 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 7.36 కోట్ల దాకా షేర్ ను 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో 2.29 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 9.65 కోట్ల దాకా షేర్ ను 19.2 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.35 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సినిమా స్లో డౌన్ అవ్వడం, ఈ వారంలో కొత్త సినిమాలు భారీగా రిలీజ్ అవుతూ ఉండటంతో సినిమా ఇక ఆ మార్కును అందుకునే అవకాశం తక్కువగానే ఉండటంతో సెమీ హిట్ గా బాక్సాఫీస్ దగ్గర పరుగును ఈ సినిమా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.